కవితని బీఆర్ఎస్ తంతే అంటే ఆస్తి పంచాయతీల్లో కావచ్చు, కేసీఆర్ కి విసుగుబుట్టి కేసీఆర్ కాదని బయటికి గెంటేస్తే ఏదో తను తప్పించుకోవడానికి కొత్తది ఒకటి కావాలి కాబట్టి ఇట్లా నడుస్తుంది. అవి పిచ్చి మాటలు అవగాహన రాహిత్యంతో మాట్లాడే మాటలు. తర్వాత చేతగాని వాళ్ళు అక్కడ కొంతమంది కూర్చొని రోజు వండి వార్చి ఇట్లా ప్రచారంలో పెడితే వాళ్ళ పబ్బం కట్టుకుంటారు. అయిపోయింది, జనం అసలు పట్టించుకోవట్లేదు. గ్రామాల్లో మీరు నేనన్నా కొంచెం ఆలోచించి పేపర్ చూస్తున్నాం, టీవీ చూస్తున్నాం, కానీ చాలా మంది పెద్దవాళ్ళండి, పెద్ద వయసు ముసలి వాళ్ళు, తర్వాత పెద్ద పెద్ద అమ్మలు అవ్వలు అక్కని దగ్గర తీసుకొని గుండెలకు హత్తుకుంటున్నారు, వాళ్లకు కన్నీళ్లు పెడుతున్నారు, తర్వాత వాళ్ళు దీవెనలు అందిస్తా ఉన్నారు. వాళ్ళకి అర్థమవుతోంది మనకి చాలా మందికి ఎందుకు అంటే వాళ్ళందరూ కూడా కవితని తెలంగాణలో ఉన్నటువంటి బాపు అంటే కేసీఆర్ బిడ్డగా గుర్తుపడతారా? కవిత కేసీఆర్ లేని కవిత ఎవరు అసలు? నేను మీకు కేసీఆర్ లేని కవిత ఎవరు? కేసీఆర్ పేరుతోనే కదా కవిత కానీ కేటీఆర్ కానీ అదే మాట చెప్తున్నా. కేసీఆర్ కొంతమంది ప్రచారంలో గట్టిగా ఇది చేస్తా ఉన్నారు. అసలు కేసీఆర్ లేకపోతే కవిత ఎవరు? కేసీఆర్ లేకపోతే కేటీఆర్ ఎవరు? కేసీఆర్ లేకపోతే హరీష్ రావు వీళ్ళు ఎవరు? ఎవరైనా సరే ఇప్పుడు 100% మనం ఏ వారసత్వం నుంచి వచ్చినామో ఆ వారసులుగా నిలబడి చెప్తాం. కానీ ఈ వారసత్వానికి సంబంధించిన మాత్రమే చూపెట్టి రాజకీయాలు చేయాలనే ఆలోచన ఉన్న వాళ్ళు అటువైపు ఉన్నారు. కానీ ప్రజా వారసురాలిగా, ప్రజా ఆకాంక్షలకు వారసురాలిగా ఈ యుద్ధ భూమిలో నిలబడి కొట్లాడిన తర్వాత విజయం సాధించిన తర్వాత కూడా ఫలాలు అందలేదు. కాబట్టి ఈ ఫలాలు ఎవరికి అందాలో వాళ్ళకి అందించడం కోసం అమరుల త్యాగాల పునాదుల మీద నిర్మితమైనటువంటి ప్రాంతంలో ఉద్యమకారుల ఆకాంక్షలు నెరవేర్చడం కోసం, ప్రజల ఆకాంక్షలు నెరవేర్చడం ప్రజల వారసురాలిగా కవితకు వస్తుంది. ఇప్పుడు నేను మళ్ళీ చెప్తా ఉన్నా, ఇప్పుడు మాకు కేసీఆర్ పేరు చెప్పుకోవాల్సిన సమయం బొమ్మనే పెట్టట్లేదు. మీరే కదా పెడతా ఉంటే వద్దు 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 అని పెట్టినారు. కేసీఆర్ బొమ్మ లేదు, బీఆర్ఎస్ పార్టీ వాసన లేదు. అసలు మాలాంటి వాళ్ళం అటువైపు దరిచేరిన వాళ్ళం అందరం కూడా ఇక్కడ ఎందుకు వస్తున్నామంటే రేపటి తరంలో ఒక కొత్త ఆశాకిరణం. ఆమె స్వశక్తితో ఎదిగిన నాయకురాలు, సొంతగా ఆలోచించగలుగుతుంది, సొంతగా మాట్లాడగలుగుతుంది, తర్వాత అనేక అంశాల పట్ల ఆమెకు అవగాహన ఉన్నది, తర్వాత ఈ ప్రపంచ స్థాయిలో ఉన్నటువంటి మొత్తం రాజకీయాలను అవగతనం చేసుకుని ఉన్నది. ఈ ప్రాంతంలో ఉన్నటువంటి గ్రామ స్థాయి నుంచి ఈ రాజధాని కేంద్రం దాకా ఎట్లా విధ్వంసం జరిగిందో ఆమె కళ్ళతో చూసింది. ప్రజల నుంచి వేస్తున్న విజ్ఞప్తుల్ని మనసుతో చూస్తోంది. కాబట్టి పరిష్కరించగలిగినటువంటి శక్తి ఆమెలో ఉన్నది. ఆమె మంచి సమూహం కూడా ఆమెతో ఉన్నది. తప్పకుండా జ్ఞానవంతమైన సమాజం ఆ నిర్మాణం కోసం జ్ఞానవంతమైనటువంటి సమూహాన్ని వెంట వేసుకుని ఉన్నది. అట్లాగే ఆస్తులు కూడా ఉన్నాయి కదా. నేను ఎప్పుడు మళ్ళీ చెప్తా ఉన్నా, ఆస్తులు ఉన్నాయన్న వాళ్ళకి నేను ఒకటే మాట చెప్తాను. అందరికి ఉన్నాయి, కేసీఆర్ ఉన్నాయి, హరీష్ రావుకు ఉన్నాయి, కల్వకుంట్ల కవితకి ఉన్నాయి. ఇవన్నీ కేసీఆర్ హయాంలో 10 సంవత్సరాల కాలంలో వీళ్ళందరూ తెలంగాణ ప్రజల కమిషన్స్ ద్వారా అబద్ధ ప్రచారం, అసూయ అబద్ధాలతో కూడినటువంటి ప్రచారం. నేను మళ్ళీ చెప్తాను, ఒకటే ఒక ఆస్తి, బలమైనటువంటి ఆస్తి, ఆత్మ బలం ఉన్నది తన దగ్గర, ఆత్మ విశ్వాసం ఉన్నది, తర్వాత ప్రజా బలం ఉన్నది, ఆశీస్సులు ఉన్నది. డబ్బులు ఎక్కడి నుంచి వస్తుంది? నేను ఇప్పుడు మళ్ళీ చెప్తా ఉన్నా, ఇంకా రాజకీయ పార్టీ పెట్టలేదు, ఇంకా రాజకీయ పార్టీ పెట్టలేదు. ఇది నాన్ ప్రాఫిటబుల్ ఎన్జిఓ ఎట్లా నడుస్తుందో మేము కూడా ఒక సాంస్కృతిక ఉద్యమం నుంచి వచ్చిన వాళ్ళం కాబట్టి ఈ సంస్థ నడుపుతా ఉన్నాం. నేను సహకరిస్తా, మీరు సహకరిస్తారు, ఇంకొకరు సహకరిస్తారు. ఇక్కడ ఒక పెద్ద సమూహం ఉన్నదండి. మా గ్రామ స్థాయి నుంచి నాయకత్వం ఉన్నది. ఎక్కడికక్కడ నాయకులు వాళ్ళు ఓన్ చేసుకుంటా ఉంటారు. దీనికి ఆస్తులు ఎందుకు, అంతస్తులు ఎందుకు, దీనికి ధనం ఎందుకు, మాకుండే ఆడంబరాలు తెలంగాణ ప్రజలకు రాసిస్తారా? 100% ఏదైనా అక్రమ నేను చెప్తున్నా, మళ్ళీ చెప్తున్నా, అక్రమ ఆస్తి ఉందన్నా, లేదంటే ఏదన్నా అక్రమ మార్గంలో పొందినన్నా మీరు ఏ క్షణంలో ఎప్పుడు మీరు రమ్మంటారు చెప్పండి, నేనైనా వస్తా, మాట్లాడదాం. తర్వాత ఈ అబద్ధ ప్రచారాలు మనం ఎక్కడో ఒక దగ్గర పోలీస్ స్టాప్ పెట్టాలి. నిజంగానే దమ్ముంటే గవర్నమెంట్ కాంగ్రెస్ ఉంది, 10 ఏళ్ళు మీరే ఉన్నారు, మీకు లసుగులేంటో తెలుసు కదా, మీరు అది చెప్పొచ్చు లేదా ఇది చేయొచ్చు. ఆధారాలు ఉంటే బయట పెట్టమంటున్నా. నిరాధారమైన ఆరోపణలు చేస్తే ఇక మీద ఊరుకోమనే హెచ్చరిక కూడా నేను చేసే వాళ్ళకి చెప్తా ఉన్నా. నేను ఎందుకంటే మాకు కూడా ఓపిక ఉన్నంత ఉంది. ప్రజల్ని ఊరికే తక్కువ పట్టిస్తాం, మభ్య పెడతాం, మీరు మాత్రం నోరు మూసుకొని కూర్చొని. ఇప్పుడు మా గ్రామంలో ఉన్న కార్యకర్తలు కూడా గమనిస్తున్నారు. అదే ఆధారాలు ముందుకు తీసుకొస్తే మీరు మాట్లాడాల్సి 100% చెప్తాను. నేనే తీసుకొస్తాను. నేను తప్పకుండా తీసుకురండి. మీరు ఆధారాలు తీసుకురండి, దాన్ని నిజం చేసేటువంటి ప్రయత్నంలో మీరు నిలబడాలి. మళ్ళీ నేను 100% మీరే మాత్రమే కాదు, మీ టీవీ ద్వారా చెప్తున్నా, నిరాధారమైన ఆరోపణలు కాకుండా ఆధారాలతో ఎవరైనా నిజంగానే వచ్చి ఉంటే తప్పకుండా దానికోసం నిలబడడానికి మేము సిద్ధంగా ఉన్నాం. కానీ
ఇదే బూచిగా చూపిస్తూ రోజు ప్రచారం చేయడం కాదు. మీరు టైం బౌండ్ పెట్టండి, వారం రోజుల్లో 10 రోజుల్లో నెల రోజుల్లో పెట్టండి, టైం బౌండ్ లో తీసుకొచ్చండి, మళ్ళీ తర్వాత మాట్లాడడానికి లేదు. ఎందుకు చెప్తున్నాను అనమాట అంటే, అరే ప్రతిరోజు ఇది ఒక ఎపిసోడ్ లాగా, ఇది ఒక వ్యవహారం లాగా, ఒకసారి ఒక ఎమ్మెల్యేతో మాట్లాడిస్తారు, ఇంకో నాయకుడితో మాట్లాడిస్తారు, వీళ్ళు మాట్లాడుతూ ఉంటే మేము కౌంటర్లు ఇవ్వాలి, మేము దాన్ని వాళ్ళు బురద చల్లుతా ఉంటే మేము కడుకూడదు. మాకు అసలు అవసరమే లేదు, అటువంటి ఆలోచన లేదు. నేను మళ్ళీ చెప్తున్నా, అసలు కవితక్క గురించి బయట నుంచి మా అపోహలుండి బయట నుంచి చూసి మాట్లాడే వాళ్ళ అబద్ధాలు చాలా దూరం పాపం ప్రజల దగ్గరికి వెళ్ళినాయి. వాటన్నిటికి సంబంధించినటువంటి ఆన్సర్ ఏంటంటే, ఆమె ప్రజల్లోకి వెళ్ళేటప్పుడు ఆమె నడవడిక, ఆమె ప్రవర్తన. ఇప్పుడు మీరు ఇన్ని చెప్తున్నారు కదా, నేను స్వయాన కల్వకుంట్ల కవిత గారి ఫేస్బుక్ పేజ్ కింద తన వీడియోస్ కింద వచ్చే కమెంట్స్ లో, కొన్ని కమెంట్స్ లో రెగ్యులర్ గా వచ్చే కమెంట్ ఒక కమెంట్, 10 సంవత్సరాల నుంచి కవిత ఎక్కడికి పోయింది, 10 సంవత్సరాల గురించి బీసీల గురించి ఎందుకు మాట్లాడారు, 10 సంవత్సరాల గురించి వాళ్ళ గవర్నమెంటే ఉంది, వాళ్ళ నాన్నగారే ఉన్నారు, వాళ్ళనే ఉన్నాడు, ఆమె కూడా ఎంపీ ఉంది, ఆమె కూడా ఎమ్మెల్సీ ఉంది, అప్పుడు మొత్తం సైలెంట్ అయ్యి ఇప్పుడే ఎందుకు మాట్లాడుతుంది, అప్పుడే వాళ్ళ అన్నని ఎందుకు ఎదిరించలే, అప్పుడే హరీష్ రావుని ఎందుకు ఎదిరించలే, అందరిని ఎదిరించింది. ఇవన్నీ క్వశ్చన్స్ ప్రజలు అడుగుతున్నారు. ప్రజలకు కూడా నేనేం చెప్తున్నా అంటే, ప్రజలు చాలా క్లారిటీగా ఉన్నారు, మన వాళ్ళే చాలా కన్ఫ్యూజన్ ఉన్నారు. 10 ఏళ్ల నుంచి ఈమె ప్రశ్నించడం పనిగా పెట్టుకున్నది, 10 ఏళ్ల నుంచి అంతర్యుద్ధం చేస్తుంది కాబట్టి ఏమో ఈమె బయట ఉన్నది. 10 ఏళ్ల నుంచి ఆ ప్రశ్నలు ఎదుర్కొని ఈమె ద్వారా ప్రమాదం అని గ్రహించిన వాళ్ళు ఇప్పుడు అక్కడ ఉన్నారు. 10 ఏళ్ల నుంచి ప్రశ్నించకపోతే ఈమె కూడా అక్కడే ఉండేది కదా. 10 ఏళ్ల నుంచి వీళ్ళని సహించి వీళ్ళ అక్రమాలని, తర్వాత వీళ్ళు చేసే తప్పుల్ని మళ్ళీ చెప్తాను. జైలుకి వచ్చిన తర్వాత మనకి ఎట్లాంటి క్యూరియాసిటీ ఉంటదంటే, మనకి ఎట్లా ఉంటదంటే, మనకు ఒక సోర్స్ చూసుకుంటాం, లేదా దానికోసం పనిచేసేటువంటి ప్రయత్నాలు చేస్తూ ఉంటాం. ఈ బయటకి ఇచ్చే సోర్సులలో అనుకూలమైనటువంటి ఏమో బయటకు వస్తుంటాయి, వాళ్ళకు వ్యతిరేకమైనటువంటి సోర్సులు విడుదల చేయాలి. కవితకు ఈ దాగుడు మూతలాడము, తర్వాత ఈ చీకటి వ్యవహారాలకు సంబంధించి మాట్లాడము, లేకపోతే ముందు ఒకటి వెనుక ఒకటి ఉండదు. ఆమె ఏది ఉంటే స్ట్రైట్ ఫార్వర్డ్ ఉంటుంది. ఈవెన్ నాయకుడినైనా, కార్యకర్తలైనా, సామాన్యుడైనా, వాళ్ళ నాన్ననైనా ఎదురుగా ప్రశ్నించేటటువంటి ధైర్యం ఆమెకున్నది. కాబట్టి ఆమె ఇవాళ ఇంత క్లిష్టమైనటువంటి సందర్భంలో కూడా రాజకీయాల్లో అది మళ్ళీ తెలంగాణ చైతన్యవంతమైన గడ్డ మీద రాజకీయాలు చేస్తుంది. అది నేను చెప్పదలుచుకున్నాను. రెండోది, ఇప్పుడు పదే వస్తున్నటువంటి ఈ ఆరోపణలో కొంతమంది పని కట్టుకొని చేసే తప్ప 10 ఏళ్ల కాలంలో ఆమె ప్రశ్నించినట్టుగా, ఆమె సమస్యలు లేవనెత్తినట్టుగా ఈ 10 ఏళ్ల కాలంలో 5 ఏళ్ళు పార్లమెంట్ పనిచేసింది. 5 ఏళ్ల పార్లమెంట్ లో ఈ రాష్ట్రంలో నుంచి పార్లమెంట్కి ఎన్నికైన వాళ్ళందరి జాబితా చూడండి. ఏం మాట్లాడింది పార్లమెంట్ లో, బయట ఏం మాట్లాడింది మొత్తం తీయండి. మేము కూడా సిద్ధంగా పెట్టినాం. ఇవాళ అత్యధికంగా ప్రజల వైపు నిలబడి ప్రజాకొంతకంగా మాట్లాడింది కవితక్కన. పార్లమెంట్ లో మాట్లాడినా, పార్లమెంట్ బయట మాట్లాడినా, ఇక్కడ సామాజిక అంశాల మీద మాట్లాడినా, అసెంబ్లీలో అంబేద్కర్ విగ్రహం పెట్టాలన్నా, తర్వాత మహిళలకు రిజర్వేషన్ కావాలనే అంశం వచ్చినా, తర్వాత ఇక్కడ ఉన్నటువంటి సంస్కృతి సాంప్రదాయాలు పరిరక్షించబడాలన్నా, కొన్ని సందర్భాల్లో ఆడబిడ్డల మీద జరిగిన దాడులకు సంబంధించి ఆమెను నిలబడి మాట్లాడింది. ఆ సందర్భం లోపల ప్రభుత్వ వైఫల్యాలను ఎండగట్టే ప్రయత్నం చేసింది. అయితే కొన్నిసార్లు అధికారంలో ఉన్నప్పుడు, ఇప్పుడు మీరు ఉదాహరణకు మీ ఛానల్ ఉంది, మీ ఛానల్లో 15 మందో 20 మందో 10 మందో 4 సిబ్బంది ఉంటారు. మీరు బజార్కి వచ్చైతే సమస్యలు మాట్లాడుకోరు కదా, మీరు గదిలో కూర్చొని మాట్లాడుకుంటారు, లోపాలను ఎత్తి చూపుకుంటారు, వైఫల్యాన్ని చూసుకుంటారు, తర్వాత మనం ఎట్లా ముందుకు పోవాలనే ఒక ప్రణాళిక రూపొందించారు. అట్లా అక్కడ జరిగింది అది అధికారంలో ఉన్నప్పుడు. అయితే రోజు వచ్చి మీడియాకి మాట్లాడలేరు కదా. కాబట్టి ఇది జరిగింది కాబట్టే ఆమెను ఇవాళ బయటకు పంపించారనేటువంటి విషయం సామాన్యులకు అర్థమవుతుంది. కానీ కొంతమంది ఎందుకో ఇంకా దాన్ని పట్టుకొని దాని చుట్టూ తిప్పాలని ప్రయత్నం చేస్తున్నారు. దాని ఎక్కడో ఒక దగ్గర పోలీస్ స్టాప్ పడాలి. నేను మిమ్మల్ని ఏమడుగుతున్నా అంటే, మీ ద్వారా మీడియాకు సంబంధించి కానీ, కొంచెం సొసైటీకి మంచి చేద్దామనే ఆలోచన పనులకు వీటి మీద టైం వేస్ట్ చేయడం కంటే భవిష్యత్తులో ప్రయాణం చేయడానికి మాకు మంచి సూచనలు ఇవ్వండి, సలహాలు ఇవ్వండి. లేదంటే మేము ఎక్కడ తప్పులు చేస్తే తప్పకుండా ఎత్తి చూపెట్టడం ప్రయత్నం చేయండి. మమ్మల్ని కూడా మంచి మార్గంలో నడపడం కోసం మీరు ప్రయత్నం చేయండి. మీ సహకారం తప్పకుండా తీసుకుంటాం.